ఒకరు మాత్రమే వెళ్ళాలి. మెట్లు చీలి ఉంటాయి. ఇలాంటి చోట మాత్రం స్టెప్స్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగండి. బండలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి చూడండి. కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం. ఏమంటే ఈ ఇనుప రాడ్లు అనేవి వీళ్ళు అమర్చారు అంటే దిగడం కోసము. కాబట్టి కొంచెం సేఫ్, మనం అవి పట్టుకొని పెద్దోళ్ళు కానీ మనం కానీ జాగ్రత్తగా వెళ్ళొచ్చు. ఇదిగోండి గుహ లోపలికి. మనం గుహలోకి ఎంటర్ అయ్యే వరకు మాత్రమే నిలబడి నడుస్తాము. గుహ లోపలికి ఎంటర్ అయ్యామో మనం ముందే నడవాలి. మనం నిలబడడానికి ఛాన్సెస్ ఉండదు. మళ్ళీ లోపల కొలను దగ్గర కొంచెం నిలబడొచ్చు, కానీ ఎంట్రన్స్ లో మాత్రం ఇలా వంగే వెళ్ళాలి. చూడండి గుహలు చిన్నగా అనిపిస్తుంది. చుట్టూ కాలజ్ఞానానికి సంబంధించిన సూక్తులు ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి, గుహ లోపలికి. ఇలా ఉంటుంది లోపల. మనం ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి ఇక్కడ నీళ్లు లేవు, కానీ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, ఇది చూడండి నీళ్లు. అంటే లోపల నీటి ఊట ఉంటుంది, ఒక కొలను ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం ఫుల్ అయినప్పుడు ఈ గుహ నిండిపోతుందని కూడా చెప్తారు.